పుష్ప ఓపెనింగ్ సీన్ మొత్తం సొల్లు అని అనుకునేటోళ్ళకి ఇది కంపల్సరీ చూడాల్సిన వీడియో. హలో గైస్, నేను ఇప్పుడే పుష్ప రీయాడెడ్ రిలీజ్ని చూసేసి వచ్చాను. రీయాడెడ్ రిలీజ్ అంటే ఏంటిది గురువా? అది కూడా తెలియదా? నీ నోడుతుంటే చెప్పేపిస్తా యూస్. ఎలా గురువా, నాకు కొంచెం చెప్పు. రీ రిలీజ్ అంటే ఏంటిది? రిలీజ్ చేసిన మూవీనే మళ్ళా రిలీజ్ చేయడాన్ని రీ రిలీజ్ అంటారు, అది కూడా తెలియదా? అలాంటప్పుడు రీయాడెడ్ రిలీజ్ని ఏమంటారు? ఆ, అర్థమైంది. మళ్ళా యాడ్ చేసి రిలీజ్ చేసిన మూవీయే కదా. అవును గైస్, మా చెంటిగాడు చెప్పినట్టు మళ్ళీ పుష్పలో 30 మినిట్స్ మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేసిన మూవీ చూసేసాను. ఇప్పుడు ఆ మూవీలో ఏం యాడ్ చేశారు, యాడ్ చేసేటంత ఏముందని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఇలా చాలా డీటెయిలింగ్ ఉంది ఇందులో. నేను చెప్పింది విన్న తర్వాత మీరు కంపల్సరీ మూవీకి వెళ్తారు. ఫస్ట్ ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. నువ్వు చూస్తారు కానీ గురువా, నువ్వైతే చెప్పు ఏముందో ఫస్ట్. అంతకంటే ముందు మీరు ఎవరైనా కొత్త నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాళ్ళు చేస్తారు గురువా, వాళ్ళు మంచోళ్ళు. ఈ వ్యూవర్స్ అందరు చాలా మంచోళ్ళు, వాళ్ళు చేస్తారు. నువ్వైతే టాపిక్ చెప్పేసి. ఫస్ట్ హాఫ్లో అయితే ఏం చేంజెస్ లేవు గైస్, ఫస్ట్ హాఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఎంత ఇంపాక్ట్ చేసాయో నేను ఇప్పుడు చెప్తున్నా. ఇంకెంత సొల్లు చెప్తావు, జల్దీ డైరెక్ట్ పాయింట్ రా గురువా, పాయింట్ రా. ఓకే, మా చెంటియాన్ కోసం నేను ఎక్కువ సొల్లు పెడతలేను, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. మూవీ ఓపెన్ చేయగానే ఒక జపానీస్ ఫైట్ వస్తుంది కదా, ఆ ఫైట్ అసలు ఎందుకు వస్తుంది, అసలు ఏంటిది, ఇది అంతా మనము పార్ట్ 3లో తెలుసుకుంటామని అందరం అనుకున్నాం. కానీ అదంతా పక్కకు పెట్టేసేయండి. ఎందుకంటే రిలీజ్లోనే మళ్ళీ యాడ్ చేసిన సీన్స్లోనే అసలు ఫైట్ ఎందుకు జరిగిందో ఉంది మొత్తం. మీరు ఇది మిస్ అయ్యారంటే మొత్తం మూవీ ఎక్స్పీరియన్సే మిస్ అయిపోతారు. కాబట్టి నేనేం చెప్తున్నా, ఫస్ట్ థియేటర్కి వెళ్ళిపోండి. ఈ రిలీజ్ అయిన యాడెడ్ అయిన క్లిప్స్ని చూడండి ఫస్ట్ వెళ్ళి. మళ్ళీ ఈ క్లిప్స్ చూసినాక పుష్ప ఫస్ట్లో ఫైట్ అదంతా వేస్ట్, తర్వాతకించి చూడొచ్చు అనుడు అన్న వాళ్ళందరికీ చెప్పండి అదేరా మెయిన్ స్టోరీ అని. ఇంకా షికావత్ కూడా ఒకటి యాడ్ చేసిర్రు, అది కూడా సూపర్ ఉంది. షికావత్ కామెడీ కానీ అసలు ఎర్ర చందనం అక్కడ ఉందని ఎట్లా కనబెట్టిండు, అదంతా సూపర్ ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నా, పుష్ప ఫ్యాన్స్ ఉన్నా అని కంపల్సరీ వెళ్ళి చూడండి. నాకు తెలిసి ఆల్రెడీ చూసేసి ఉండొచ్చు, చూడని వాళ్ళ కోసం ఇది. అడిగితే ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ని అన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ రిలీజ్కి వెళ్ళి చూడండి అంటా నేను. అంతనా బాగున్నాయి యాడ్ చేసిన క్లిప్స్, అస్సలు మిస్ కాకండి. ఈ క్లిప్స్ చాలా ఇంపార్టెంట్. పుష్ప 2 వల్ల జరిగిన ఇన్సిడెంట్ వల్లనో ఏందో తెలియదు కానీ సుకుమార్ పార్ట్ 3 తీస్తాడో తీయడో తర్వాత మ్యాటర్. అందుకోసమే అన్నీ కూడా ఇందులోనే వదిలేశాడు. అసలు ఏమైంది, ఎక్కడైంది అని పార్ట్ 3 తీస్తాడా లేదా అన్న డౌట్ కూడా. పార్ట్ 3 గురించి తర్వాత మాట్లాడుకుందాం గురువా. ఫస్ట్ ఓవరాల్ గా నీకు ఏమనిపించిందో కొంచెం మనం వ్యూవర్స్ కి చెప్పు గురువా. ఇక ఓవరాల్గా ఈ యాడ్ చేసిన క్లిప్స్ కూడా ఎక్కడ తగ్గలే. ఆ బుల్లెట్ దాగినాక ఏమైంది పుష్పకి, ఇదంతా యాడ్ చేసిన క్లిప్స్లు ఉన్నాయి. అసలు డబ్బులు తెచ్చే బండి మీద ఆయన చెయ్యి గుర్తు ఎలా వచ్చింది, ఇదంతా కూడా యాడ్ చేసిన క్లిప్స్లు ఉంది. ఏం పార్ట్ 3 కోసం వెయిట్ చేయని అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి అసలు ఏమైంది అన్నది. ఫస్ట్ ఫైట్లో అసలు హీరోకి బుల్లెట్ తాకిన తర్వాత ఏమైందని అందరూ కూడా మెంటల్ అయిపోయి ఉండొచ్చు. యాడ్ చేసిన క్లిప్స్లోనే ఉంది. ఫస్ట్ వెళ్ళి మీరు మూవీ చూసేసేయండి. సరే గురువా, నువ్వు చెప్పినావు కాబట్టి కంపల్సరీ పోయి చూస్తామరా. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసి అలాగనే వెళ్ళిపోకుండా కొంచెం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. చేస్తారు గురువా, నువ్వు ఇంతనం కష్టపడి చేస్తున్నావు కదా. మా వాడి కోసం ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్.